హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏ బుల్లెట్ ఫర్ షాడో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. గురకలు పెడుతూ ప్రక్కకు దూకింది. 2 అడుగులు వేసి తల విదిలించింది. విదిలిస్తుండగానే మడత పడ్డాయి దాని కాళ్ళు. అలాగే ఇసుక మీదకి వాలి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది. డాగర్ని రెడీగా పట్టుకుని మిగిలిన సింహాల వైపు తిరిగాడు షాడో. ఎక్కడున్నాయవి? కెటీనా రివాల్వర్ దాటికి దడిసి ఎప్పుడో పారిపోయాయి. ప్రమాదం తప్పిపోయిందని నికరంగా తెలియగానే కాళ్లల్లో శక్తి నశించినట్లు ఇసుకలో కూర్చుండిపోయాడు షాడో. నీకసలు మతేమైనా ఉందా? మన అదృష్టం బాగుండబట్టి తప్పిపోయింది ఈ ప్రమాదం. ఎడారి సింహాలను వట్టి రివాల్వర్తో ఎదిరించి ప్రాణాలు దక్కించుకున్న వాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా? షాడో చేయి పట్టుకుని లేవదీస్తూ కోపంగా అంది కెటీనా. చిన్నగా నవ్వి ఓల్డ్ బ్యాగ్ వైపు నడిచాడు షాడో. మొండి తోకను అటు ఇటు ఊపుతూ వచ్చి అతని భుజాన్ని కొరికిందది. ఆల్ రైట్ బ్లడీ ఈడియట్, ప్రాణాలు దక్కాయని సంతోషించకు, ఇక్కడ నుంచి నీకు డ్యూటీ ప్రారంభమవుతున్నది అంటూ కెటీనా ఎత్తిన చోటనే కూర్చోబెట్టాడు షాడో. కెటీనాని ఎత్తి కూర్చోబెట్టాడు షాడో. అభ్యంతరం చెప్తున్నట్టు ఎగిరి గంతులేసింది. లాగిపెట్టి జబ్బల మీద తన్నాడు షాడో. దెబ్బ పడిన మరుక్షణం పరుగు ప్రారంభించింది అది. కెటీనా చేయి అందుకుని ఒక్క గంతలో ఆమె వెనక్కు చేరుకున్నాడు షాడో. మడమలతో అదిలించి కెటీనా చూపించిన మార్గంలోకి మళ్లించాడు ఆ ముసలి ఒంటెను. సూర్యుడు 2 బారులు పైకి లేస్తున్న సమయంలో కరీబా గూడెపు పొలిమేరలను సమీపించింది ఓల్డ్ బ్యాగ్. బరిసెలు పట్టుకుని గూడెం బయట తిరుగుతున్న కరీబా జాతీయులు ఆ ముసలి వంటను, దాని మీద కెటీనా షాడోల్ని వింతగా చూడడం ప్రారంభించారు. పరాయి జాతి వాళ్ళు ఒంటరిగా ఆ పరిసరాల్లోకి వస్తే వెంటనే అడ్డుకుంటారు వాళ్ళు. షాడో వెంట కెటీనా ఉండడంతో మారు మాట్లాడే ధైర్యం వాళ్ళెవరికీ లేకపోయింది. రాజా, నువ్వు భారతదేశం నుంచి వస్తున్న మంత్రగాడివి. ఇక్కడ కరీబా గూడెంలో జరుగుతున్న అన్యాయాల్ని కొన్ని మంత్రశక్తుల ద్వారా తెలుసుకుని మమ్మల్ని రక్షించడానికి వచ్చావు. బాగా గుర్తుంచుకో, మర్చిపోకు, గూడెంలోకి ప్రవేశిస్తూ లోగొంతుతో చెప్పింది కెటీనా. చూడు కెటీనా డార్లింగ్, ఇంకేమైనా చెప్పాల్సినవి ఉంటే వెంటనే చెప్పు. అప్పుడొకటి ఇప్పుడొకటి చెప్పి నా ప్రాణాలు తీయకండి, విసుగ్గా అన్నాడు షాడో. పేషెన్స్ మిస్టర్, దేనికైనా అవసరం. నవ్వుతూ వంట మీద నుంచి క్రిందకి దుక్కి గూడెం మధ్య ఉన్న ఒక చెక్కల ఇంటివైపు పరుగు తీసింది కెటీనా. ఆ ఇంటి ముందున్న ఒక వృద్ధుడు ఆమెను ఆప్యాయంగా కౌగలించుకుని షాడోకి ఎదురు వచ్చాడు. ఓల్డ్ బ్యాగ్ని ఆపి క్రిందకి దూకాడు షాడో. స్వాగతం వీరుడా, సుస్వాగతం. నీ గురించి చాలా గొప్పగా చెప్తుంది నా బిడ్డ అంటూ షాడోని కౌగలించుకుని ఇంట్లోకి తీసుకుపోయాడు కెటీనా ఫాదర్. ఆ భాష షాడోకి అర్థం కాలేదు. నీకు అర్థం కాకపోయినంత మాత్రాన ఇప్పుడొచ్చిన నష్టమేం లేదు. మాట్లాడకుండా పడుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకో అంటూ వేడివేడి పాలు తీసుకొచ్చిచ్చింది కెటీనా. కడుపు నిండేసరికే వాటంతట అవే మూతలు పట్టడం ప్రారంభించాయి షాడో కళ్ళు. మెత్తని చర్మాలు పరిచిన ఒక కట్టె మంచాన్ని అతని కోసం సిద్ధం చేసింది కెటీనా. బయట నిలబడి ఉన్న షాడో వాహనాన్ని గూడెం బయట ఉన్న తమ ఒంటెల మంద దగ్గరికి పంపింది. ఆమె లోపలికి వచ్చేసరికే గాఢ నిద్రలో మునిగిపోయాడు షాడో. చప్పుడు చేయకుండా వచ్చిన ఒక చర్మపు దుప్పటిని అతని మీద కప్పింది కెటీనా. ఉన్నట్లుండి ముందుకు వంగి అతని నుదుట చుంబించింది. ఇది ఫ్రెండ్స్, మధుబాబు గారి ఏ బుల్లెట్ ఫర్ షాడో ఇన్ డిటెక్టివ్ నవల్.